నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆదుకునేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని హామీ ఇచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని మండిపడ్డ వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాస్. ఉర్సా కంపెనీకి అప్పనంగా భూ కేటాయింపు వెనుక మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉందని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. ఫిలింగ్ నగర్ క్లబ్ లీజ్ విషయంలో గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం. గంటాకు సర్ది చెప్పిన విష్ణుకుమార్ రాజు. బాపట్లలో మత్స్యకారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భరోసాను అందించారు. నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామాల్లో సముద్రంలో చేపల వేట చేయు మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ప్రభుత్వం అందించే మత్స్యకార సేవలో వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, మత్స్యకార సంఘం నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆదుకునేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని మంత్రి తెలిపారు. కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చారో అన్ని హామీలు క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈరోజు ఏదైతే ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 దాకా 61 రోజులు, జూన్ 15 దాకా ఈ 61 రోజులు బ్రీడింగ్ పొదుగుదల జరుగుతూ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వేట నిషేధ కాలం పెడతారో ఆ నిషేధ కాలంలో పేద మత్స్యకార సోదరులకు అండగా ఉండాలి, వారి సేవలో మనం ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో నెరవేర్చుకునే అద్భుతమైన కార్యక్రమం ఈ మత్స్యకార సేవ. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న 3 రోజుల ముందు వే ఫార్వర్డ్ చెప్పిన తర్వాత, నిన్ననే అనుకున్న తర్వాత అద్భుతంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన, అంటే వారే ముందుకు వచ్చి తప్పకుండా మన జిల్లాలో ఇక్కడ చేస్తేనే బాగుంటుంది, 100% ఫిషర్మెన్ విలేజ్ అద్భుతం, అందరూ కూడా ఆ వృత్తి మీద జీవిస్తారు కాబట్టి ఇక్కడ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి నన్ను కూడా తీసుకొచ్చినటువంటి మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు వెంకట మురళి గారికి, అలాగే వాళ్ళ డిపి ప్రభాకర్ గారికి, నాయక్ గారికి, ఇతర జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఇస్తా చెప్పిన 3,000 కలిపి మొట్టమొదటి నెల 7,000 ఇచ్చిన పరిస్థితి. మనకైతే మహిళలకి సిలిండర్ ఇస్తా ఉన్నాము, సంవత్సరం 3 సిలిండర్ ఉచితంగా ఇస్తాను, ఇప్పుడు ఆల్రెడీ 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు పరిస్థితి. తల్లికి వందనం, రైతులకి మనం ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పింది కూడా రేపు వచ్చే నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అన్న క్యాంటీన్లు కూడా అన్ని మూసేస్తే దాదాపుగా 200 పైచీలకు అన్న క్యాంటీన్లు ఈరోజు రాష్ట్రంలో తెరిచాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ చూసుకుని నిజాంపట్నం ఇక్కడ చూసుకుని ఎక్కడైతే మత్స్యకార సోదరులు కష్టం మీద వెళ్ళొస్తా ఉంటారో వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలాగా ఒక మా అన్న క్యాంటీన్లో కూడా మనం పెట్టే ఏర్పాటు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్, ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ గా మంచి చెయ్యాలి అనే తపనతో పనిచేసే గవర్నమెంట్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అనే చోట్లో నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాల్టి నుంచి మత్స్యకార సేవలు అనే పథకం ప్రకారంగా ఏదైతే 61 రోజులు మనం మత్స్య వేట నిషేధాన్ని పాటిస్తామో దాని యొక్క బ్రీడింగ్ సమయం కోసం ఈ వ్యవధిని మనము నిర్ణయించుకొని ఇస్తున్నాము. దీనికి సంబంధించి ఆయా కుటుంబాల వారు వాళ్ళ వేట నిషేధం వల్ల వాళ్ళ వృత్తికి కలిగేటువంటి ఇబ్బందుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా 20,000 రూపాయల్ని ఆ కుటుంబాలకి భరోసాగా మీ అందరికీ కూడా మెసేజ్లు అందుతాయి.
ఈ డబ్బులు మీ అకౌంట్లలో డిపాజిట్ అయినట్టుగా కూడా 20,000 రూపాయలు. మరి ఈ రోజు మీరందరూ కూడా చాలా సంతోషంగా కనబడుతున్నారు, ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ. మరి మంత్రివర్యుల వారి సారథ్యంలో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఈ కార్యక్రమం కూడా మరి వేరే ఏ జిల్లాలో కూడా జరుగుతున్నట్టుగా కూడా లేదు. మన దగ్గరే వారు ప్రత్యేకంగా ఇనిషియేషన్ తీసుకొని వేలాది మందిని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి సముద్రం ఒడ్డున ఈ మంచి వాతావరణంలో ఈ పండగ రోజుని మనము జరుపుకుంటూ ఉన్నాం. ఇందాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో చిన్న ఇష్యూస్ ఉన్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ గా పరిగణిస్తూ ఉండడం వల్ల ఒక 200 మీటర్స్ అవకాశం మాకు జట్టీకి ఇవ్వాల్సి ఉంటుంది, నేను ఇబ్బందులు పడుతున్నాను. దాన్ని కూడా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసి దాన్ని పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తానని చెప్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు కొత్తవి కాదన్నారు. స్పౌజ్ పెన్షన్ల కోసం 36 కోట్లు భారం అంటున్నారు. ప్రభుత్వంపై కొత్తగా ఒక్క రూపాయి కూడా భారం లేదని తెలిపారు. గతంలో పెన్షన్ తీసుకున్న వారు మరణిస్తే వారి భార్యలకు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారని, కొత్తగా వితంతు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ కంటే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు తక్కువే అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, లేనిపోని ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాలని మజ్జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో ఒక మాట చెప్తా వచ్చాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం 2024 జనవరి 12, 13 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ధర్మిల ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు అని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు కూడా అదే మాటను చెప్తా వస్తా ఉన్నాను. గౌరవ మంత్రి గారు ప్రజలను ఉద్దేశించి వారు వచ్చి మేము మే 1 నుంచి సుమారుగా ఒక 89,788 మంది పెన్షన్లు స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నాము, గత ప్రభుత్వంలో లెక్కలు లేవు, గత ప్రభుత్వంలో కనీసం డేటా సేకరించలేకపోయారు, ఇలా వారు కొన్ని మాటలు చెప్తా వచ్చారు. మీ ద్వారా ముఖ్యంగా ఉమ్మడి జిల్లా విజయనగరం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక పెన్షనే కాదు, 6 నెలల్లో మేము ఏదైతే ఆనాడు నవరత్నాలు భాగంగా ఏదైతే ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా లేదా ఏ ప్రభుత్వం పథకం పెట్టినా ఆ పథకంలో ఆ రిలీజ్ చేసిన తర్వాత మరలా 6 నెలల కాల పరిమితిలో ఎవరైనా అర్హులు ఉంటే ఆ అర్హులకి ఇచ్చే కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా చేస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఒకవేళ ఎవరైనా జనవరి నెలలోని ఒకవేళ ఎవరైనా మేము పెన్షన్ ఇస్తే, ఒకవేళ ఫిబ్రవరి నెలలో ఎవరైనా అర్హులు ఏర్పడితే వారికి జూన్ నెలలో ఇచ్చే కార్యక్రమం, మళ్ళీ జూన్ తర్వాత మళ్ళీ ఆగస్ట్ జూలై నుంచి ఎవరైనా అర్హులు వస్తే వాళ్ళందరినీ సేకరించి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి డిసెంబర్ దాకా ఇచ్చే కార్యక్రమం. అంటే సంవత్సరానికి 2 దఫాలుగా ఏ పథకం 5 సంవత్సరాల్లో మేము అమలుపరిచిన ప్రతి పథకంలో అర్హులు, అందులో పెన్షన్లు ఉండొచ్చు, అమ్మఒడి ఉండొచ్చు, లేదు రైతు భరోసా ఉండొచ్చు, లేదు ఆనాడు ఏ పథకాలు ఇచ్చినా ఫీజు రింబర్స్మెంట్ కానీ ఏ కార్యక్రమం ఆనాడు నవరత్నాల్లో మేము చేసిన ప్రతి కార్యక్రమం చేశాం. గౌరవ మంత్రి గారు నేను చెప్తూ మేము వచ్చి 89,000 సుమారుగా 87 పెన్షన్లు ఇస్తున్నా, 788 పెన్షన్లు ఇస్తున్నా అని చెప్పారు. ఈ జీవోని చూసాం. మీ ద్వారా ఒక విషయాన్ని చెప్తున్నాం. గత ప్రభుత్వం డిసెంబర్లో 23 డిసెంబర్లో 23వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఆనాడు బయలాటరల్ 6 months సంబంధించి ఏవైతే ఉన్నాయో 21 డిసెంబర్ నాటికి, డిసెంబర్ 21, 23వ సంవత్సరం నాటికి ఏవైతే అర్హులు ఉన్నారో అర్హులున్న ప్రతి పెన్షన్ని జనవరి నెలలో ఇచ్చున్నాం. ఇట్స్ ఆన్ రికార్డ్. నేను చెప్పిన ప్రతిదీ మీరు రికార్డ్ వెరిఫై చేసుకోవచ్చు.
సంబంధిత అధికారుల దగ్గర కానీ లేదా సంబంధిత సచివాలయం దగ్గరికి వెళ్ళి కానీ ఎవరైనా డిసెంబర్ 21వ తారీఖు 23వ సంవత్సరంలో ఉన్న అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ జనవరి 1వ తారీఖు 24లో ప్రతి ఒక్కరి పెన్షన్ ఇచ్చాం. ఇమీడియట్గా ఎన్రోల్ చేస్తే కాదు. ఇది ఎప్పుడు దాకా ఉంది? 24 మార్చి ఎలక్షన్ కోడ్ వచ్చేంతవరకు. మంత్రి గారు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో డేటా లేదు, గత ప్రభుత్వం కనీస ఎన్రోల్మెంట్ చేయలేదని. మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను, జిల్లా ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వంలో ఏదైతే హౌస్ హోల్డ్ ఉన్న మ్యాప్ లిస్ట్ ఉందో తప్ప ఇవాళ ఈ జిల్లాలో 4400 సుమారు పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఈ జీవో ప్రాప్తికి వస్తున్నాయి. ఈ 4400 పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులను ఎక్కడా కూడా సేకరించలేదు. ఎవరో కూడా ఇవాళ అర్హులు వెళ్తే నా అర్హులు సచివాలయంలో అప్లోడ్ చేసే యాప్ లేదు. ఎవరైనా నాకు పెన్షన్ కావాలి, నేను అర్హుడిని, నాకు 60 సంవత్సరాలు నిండిందంటే యాప్ లేదు. లేదా 60 సంవత్సరాలు నేను వచ్చి వికలాంగుడు, నేను డిజేబిలిటీ వచ్చింది లేదు. నేను మెడికల్ పెన్షన్ నాకు వస్తుంది, నా నార్మ్స్ ప్రకారం నేను వచ్చి డయాలసిస్ తీసుకుంటున్నాను కాబట్టి నా పెన్షన్ అప్లోడ్ చేయండి అంటే లేదు. ఈ ప్రభుత్వంలో మీరు ఇస్తున్న పెన్షన్లు ఇవి కొత్త పెన్షన్లు కావు. ఉర్సా కంపెనీకి అప్పనంగా భూ కేటాయింపు వెనుక మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు. అందుకే కంపెనీ రిజిస్ట్రేషన్ తర్వాత కేవలం 40 రోజుల్లోనే అంత విలువైన భూమిని కారుచౌకగా ఇచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన విమర్శించారు. ఈరోజు ఏఐ అన్నప్పుడే ఇంకా టెక్నాలజీ కంపెనీల పేరుతో తన అనుచరులకు ఏ విధంగా భూములు దోస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు అనేటువంటి వాటికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఉర్సా అనేటువంటి కంపెనీకి, ఊరు పేరు లేనటువంటి డొల్ల కంపెనీకి 3000 కోట్ల రూపాయల భూమిని ఎటువంటి అర్హత లేని చిన్న అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంపెనీకి కేటాయించడం చూస్తే ఏ విధంగా అవినీతి విలయతాండవం చేస్తుంది అనేటువంటిది కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఉదాహరణే. దీని డీటెయిల్ చూద్దాం. అసలు ఈ కంపెనీకి 3000 కోట్ల రూపాయలు అంటే 59.65 ఎకరాలు విశాఖపట్నం ఆ ప్రాంతంలో ప్రైమ్ ల్యాండ్ని వాళ్ళకు కేటాయించేటువంటి క్రెడెన్షియల్స్ కానీ, ఆ కెపాసిటీ కానీ, ఆ స్తోమత కానీ, ఆ అర్హత కానీ ఆ కంపెనీలకు ఉన్నాయా అనేటువంటిది ఒకసారి చూస్తే, అసలు ఈ ఉర్సా ఎప్పుడయ్యా ప్రారంభించిందని చూస్తే, వాళ్ళ హిస్టరీ చూస్తే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సెప్టెంబర్ 27వ తారీఖున ఉర్సా అనేటువంటి కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే 6 నెలలు కూడా కాలేదు ఇప్పటికి. ఇది అమెరికాలో. దాని ఏర్పాటు తర్వాత అమెరికాకి అక్టోబర్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు అమెరికా పర్యటన వెళ్ళారు. ఆ పర్యటన వీళ్ళందరూ కలిసేసి ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ పెట్టుబడి పెడుతున్నాయి, పెట్టుబడుల వరద వస్తుంది, వీళ్ళు కలిశారు, ఉర్సా వాళ్ళు కలిశారు, బల్సా వాళ్ళు కలిశారు, ఇడ్లీ కంపెనీ అది ఇది అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళల్లో ఒక స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి అందమైనటువంటి ఒక కథ అల్లి జనాల మైండ్లో ఆహా ఇన్ని కంపెనీలు వస్తున్నాయా, ఆహా ఆ కంపెనీ వస్తుందా అనేటువంటిది ఒక స్క్రీన్ ప్లే పెట్టి కథ రాశారు. తర్వాత ఫిబ్రవరి మంత్లో అంటే ఈ ఇయర్లో ఫిబ్రవరిలో 19వ తారీఖున ఉర్సా అనేటువంటిది ఇండియాలో ఒక రిజిస్టర్ చేశారు కంపెనీని, ఉర్సాని. అది ఎక్కడ చేశారబ్బా అని చూసాం. ఈ ఉర్సాని కంపెనీ ఏమన్నా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందా, హైటెక్ సిటీలో ఉందా, 20,000 గజాల్లో ఉందా? ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, చిన్న కంపెనీలు తీసుకున్నా కూడాను, ఇన్ఫోటెక్ కావచ్చు, ఏదైనా కూడాను వేలాది స్క్వేర్ ఫీట్లో చదరపు అడుగుల్లో కంపెనీలు పెట్టుకొని ప్రైమ్ ఏరియాలో ఉంటాయి. అదేనా అని చూస్తే ఇది ఎక్కడుందిరా అడ్రస్, అది ఇది చూస్తే వాళ్ళు ఇచ్చినట్టు అడ్రస్ అది చూస్తే ఇదిగో ఇది చిన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్, చిన్న కుటుంబం ఉండేటువంటి 2 BHK 2 బెడ్రూములు కలిగినటువంటి చిన్న గది. ఈ గదిలో ఇంత పెద్ద 3000 కోట్ల రూపాయల భూములు ఇచ్చేటువంటి కంపెనీ ఉందట. ఈ ఫ్లాట్ చూస్తే అర్థమవుతుంది ఏంటని. దీనికి సరే
ఇది ఏమన్నా పవర్ బిల్లు అవి చూసుకున్నట్లయితే ఎంత ఉంది రాయన, ఎంత కడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుందంటే కనీసం ఆ కరెంటు బిల్లు కూడాను ఇండివిజువల్ అంటే 2 రకాలు, కమర్షియల్ మోడా లేకపోతే నార్మల్ అంటే హౌస్ హోల్డ్ ఇచ్చేటువంటి కరెంట్ కనెక్షన్. సరే ఒక్కసారి బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తామంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిందే 10 లక్షల రూపాయలంట. ఇద్దరు కలిసి సతీ సబ్బూర్ అంట కౌశిక్ అంట పార్ట్నర్స్తో 10 లక్షల రూపాయల మూలధనంతో పెట్టినటువంటి కంపెనీ అంట. దానికి 3,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అంట, ప్రాజెక్టులు కాకుండా. సరే ఇన్ని చూస్తే దానికి బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే దానికి క్రెడెన్షియల్స్ కావచ్చు, ఫాస్ట్ హిస్టరీ కావచ్చు, ఏ తీసుకున్నా కూడాను కనీసం అంటే దానికి 20 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి భూమి కాదు, 1/2 సెంటు భూమి ఇచ్చేటువంటి కెపాసిటీ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు పెట్టిన 10 లక్షల రూపాయల పెట్టుబడికి ఒక 1/2 సెంటు భూమి కూడా రాదు వాళ్ళు కొనాలనుకున్నా కూడా. అటువంటి ఇప్పుడు కాసేపు ప్రకటనలో